హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న శ్రావణ సోమవారం ఎంతమంది టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకున్నారు, పూజ చేశారు? మేమైతే చెప్పాను కదా, మా ఊరికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళే టయానికి కూడా ఎవరు రాలేదు. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం అన్నమాట. వినాయక స్వామి పూజ ఇది గంధంతో నీట్గా వినాయకుని స్వామిని కడిగి గంధంతో చేస్తున్నాము. గంధంతో వినాయక స్వామి కాదు, ఎవరికి ఏ దేవుడికైనా కానీ గంధంతో మనం కానీ గంధం పూస్తే, గంధంతో కానీ పూజ చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. దేవుళ్ళకి గంధంతో అంటే గంధానికి ఉన్న గుణం ఏంటంటే చల్లగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఎంతమంది గంధంతో పూజ చేశారు? మేము ఇదే కాదు, తులసమ్మ దగ్గర దీపాలు అవి కూడా పెడతాను ఎలా చేసామని. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకి చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మా శిరీష కట్ట అని మా చెల్లి ఛానల్ ఉంది. శ్రావణి కట్ట అని మా మరదల ఛానల్ ఉంది. ఇప్పుడు వినాయకుడు పూజ చేసిన తనే అనమాట. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కళ్యాణ్ కృష్ణ అని మా చెల్లి ఛానల్ ఉంది. చాలా వాటికి కళ్యాణ్ కృష్ణ ఛానల్ని సపోర్ట్ చేశారు. తను 1000 సబ్స్క్రైబర్కి దగ్గరగా సగం రీచ్ అయిందనమాట. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే తను ఇంకా బాగా తొందరగా రీచ్ అవుతుంది. అంటే మానిటేషన్కి దగ్గరలో ఉంది అన్నమాట. ఇంకా నిన్న మీ పూజ మొత్తం ఎలా జరిగింది నాకు కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా విశిష్టమైన రోజులు కదా అందరికీ. ఈ రోజుల్లో చాలా నిష్టగా ఉంటే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని అంటారు. ఎంతమంది ఇంతకుముందు ఇలా నిష్టగా ఉండి కోరికలు నెరవేరి ఏమేం పూజలు చేశారు, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు, తర్వాత సోమవారాలు పూజ అనేది ఒకటి ఉంది కదా, అది ఈ మాసంలోనే చేసుకుంటారు అన్నమాట. ఎవరికి ఆ సోమవారాల పూజ గురించి తెలుసు కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోలో అంటే ఎక్కువగా లెంత్ వీడియోలు పెడితే ఎవరు చూడటం లేదు. అది ఎందుకని అర్థం కావట్లేదు. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.